ఉప్పల్ రింగ్ రోడ్ నుండి వరంగల్ వెళ్లే రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. ఉప్పల్ నారాపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్జన్స్ అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ వరంగల్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు పంపిస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్ పూర్తయ్యే వరకు దాదాపు 3 నెలల పాటు ట్రాఫిక్ డైవర్జన్స్ అమల్లో ఉంటాయని తెలిపారు. మరోవైపు రోడ్డు మూసివేసిన విషయం తెలియక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పిల్లర్ల నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉప్పల్ నుండి వరంగల్ వెళ్లేటువంటి జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసేశారు. ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇప్పటికే రోడ్డును తవ్వి కూడా పిల్లర్ల నిర్మాణ కోసం పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా అటు పనులకు కూడా ఆటంకం కలగకుండా ఉండేందుకు అయితే ఈ రోడ్డును తాత్కాలికంగా అయితే మూసేశారు. అయితే ఇప్పటికే ఉప్పల్ ఎంఎంసీ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి వరంగల్ బస్ స్టాప్ ఏదైతే ఉందో ఆ బస్ స్టాప్ ను అయితే నల్లచెరువు కట్ట దగ్గరికి మార్చారు. ఇక నిన్నటి నుంచి కూడా ఈ రోడ్డును అయితే తాత్కాలికంగా మూసివేశారు. అంటే ఈ రహదారి పైన ఏవైతే వాహనాలు వెళ్తూ ఉంటాయో వాటికి డైవర్షన్స్ అయితే పెట్టారు. ఎక్కడికక్కడ కూడా నిన్నటి నుంచి అయితే వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్లాలన్నా లేదంటే హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లాలన్నా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే పోలీసులు విడుదల చేశారు. వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు మేఫిల్ హోటల్ దాటిన తర్వాత ఉప్పల్ బాగాయత్ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు ద్వారా నాగోల్ వెళ్లి నాగోల్ సర్వీస్ రోడ్డు ద్వారా ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని హైదరాబాద్ నగరంలోనికి ఎంటర్ అవుతారు. అదేవిధంగా హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే వాహనదారులు సర్వే ఆఫ్ ఇండియా జంక్షన్ వద్ద పిస్తా హౌస్ పక్క నుండి బీరప్ప గడ్డ మీదుగా వెళ్లి అది ఇప్పుడు ఏదైతే జాతీయ రహదారి 163 ఉందో దీని మీదుగా వరంగల్ అయితే చేరుకుంటారు. ఉప్పల్ బాగాయత్ రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇటు హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్ కావచ్చు, వరంగల్ నుండి వెళ్లేటువంటి వెహికల్స్ కావచ్చు, ఈ మార్గాల ద్వారా ఈ హైదరాబాద్ నగరంలోకి చేరుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లేటువంటి హెవీ వెహికల్స్ ఏదైతే ఉంటాయో వాటికి కూడా అంటే ఏదైతే ఉప్పల్ బాగాయత్ కి ఆ రోడ్డు సూచించారో వరంగల్ నుండి హైదరాబాద్ వస్తున్నటువంటి వాహనాలు బగాయత్ రోడ్డు మీద నుంచి కూడా హైదరాబాద్ లోకి ఎంటర్ అవుతాయి. అయితే ఏవైతే హెవీ వెహికల్స్ అంటే పెద్ద బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, ఈ వాహనాలన్నీ కూడా ఓఆర్ఆర్ మీదుగా హైత్ మీదుగా హైదరాబాద్ లోనికి చేరుకోవాలి. అలాగే హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే వాహనదారులు ఎల్బీ నగర్, హైత్ నగర్ ఓఆర్ఆర్ మీదుగా గట్కేసర్ నుండి కూడా వరంగల్ చేరుకుంటారు. ఇటు ప్రయాణికుల సౌకర్యం కోసము ఇటు పనులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ రోడ్డును మూసివేసినట్లుగా కూడా మనకు అధికారులు చెప్తూ ఉన్నారు. దాదాపు ఈ పనులు అయితే 3 నెలల వరకు కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి 3 నెలల వరకు కూడా ఈ ఆంక్షలు అంటే అమల్లో ఉంటాయని కూడా మనకు అధికారులు చెప్తూ ఉన్నారు. అంటే 3 నెలల వరకు కూడా తాత్కాలికంగా అయితే ఈ రోడ్డుని మూసివేశామని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే అంటే కొంతమంది తెలియని ప్రయాణికులు కూడా ఈ రోడ్డు వైపుగా వస్తూ ఉన్నారు. వచ్చిన వారంతా కూడా ఎక్కడికక్కడగా కూడా ఈ రోడ్డును మూసివేశారని తెలిసి కూడా మళ్ళీ వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. కొంతమంది కాలినడకన వెళ్లేవారు మాత్రం అంటే ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాప్ నల్లచెరువు కట్ట దగ్గరికి మార్చారు కాబట్టి ఇటు ఉప్పల్ నుండి వరంగల్ వైపు వెళ్లాలనుకునేటువంటి ప్రయాణికులు అయితే కాలినడకన వెళ్లే వారంతా కూడా నడుచుకుంటూ కూడా బస్ స్టాప్ కి చేరుకుంటున్నారు. అక్కడ నుంచి యాదగిరిగుట్ట గాని, హన్మకొండ, వరంగల్ ఈ విధంగా తదితర ప్రాంతాలకు అయితే వెళ్తూ ఉన్నారు. ఇక 3 నెలల పాటు ఇదే విధంగా అయితే ఈ రోడ్డు అంటే ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంటాయి. ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ సహకరించాలని కూడా అధికారులు కోరుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అంటే ఇక్కడ నుంచి ప్రతినిత్యం ఈ ఉప్పల్ నుండి కావచ్చు, ఇటు మేడిపల్లి, పీర్జాదిగూడ వంటి ప్రాంతాల నుంచి ఇటు అంటే ఉద్యోగాలకు వెళ్లేవారు ముఖ్యంగా వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. కానీ ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరిగితే కనుక నిత్యం రద్దీగా ఉండేటువంటి రోడ్డు పైన ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి కాబట్టి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగంగా జరిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోడ్డుని మూసివేయాల్సి వచ్చిందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను అయితే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతూ ఉన్నారు. అప్పటి వరకు కూడా వాహనదారులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్టు ఆర్కేతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.